ఫ్రెండ్స్, క్రికెట్లో రిటైర్ ఇచ్చి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 1 షాహిద్ అఫ్రిది పాకిస్తాన్. ఒకసారి కాదు 4 సార్లు రిటైర్మెంట్ ప్రకటించారు. చివరికి 2017లో పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ నెంబర్ 2 క్రిస్ గేల్ వెస్టిండీస్. 2018లో వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 2019 వరల్డ్ కప్ తిరిగి ఆడాడు. ఆ తర్వాత కూడా టీ20లో ఆడాడు. అండ్ నెంబర్ 3 మహమ్మద్ అమీర్ పాకిస్తాన్. 2010 స్పాట్ ఫిక్సింగ్ వల్ల బ్యాన్ అయ్యాడు. తర్వాత 2016లో తిరిగి వచ్చి మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అండ్ నెంబర్ 4 ఇమ్రాన్ తాహిర్ దక్షిణాఫ్రికా. 2019 వన్డే వరల్డ్ కప్ ద్వారా వన్డేలకి గుడ్ బై చెప్పాడు. కానీ టీ20 ఫార్మాట్లో తిరిగి ఆడటానికి సిద్ధమయ్యాడు. అండ్ నెంబర్ 5 లసిత్ మలింగ శ్రీలంక. 2019 వన్డేలకి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 2020లో తిరిగి టీ20లో ఆడడానికి సిద్ధమయ్యాడు. అండ్ నెంబర్ 6 అంబటి రాయుడు ఇండియా. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 2020లో మళ్ళీ ఐపీఎల్ తలుకుమని త్వరగా తిరిగి రిటైర్ ప్రయత్నించాడు. అండ్ నెంబర్ 7 బ్రెండన్ టేలర్ జింబాబ్వే. 2015లో రిటైర్మెంట్ ప్రకటించి కొంతకాలానికి కౌంటీ క్రికెట్లో ఆడాడు. 2017లో తిరిగి జింబాబ్వే జట్టులోకి వచ్చాడు. అండ్ నెంబర్ 8 కేవెన్ పీటర్సన్ ఫ్రమ్ ఇంగ్లాండ్. 2014లో తొలగించబడ్డాడు. తానే రిటైర్ అయినట్లు ప్రకటించాడు. తర్వాత తిరిగి టీ20 లీగ్స్లో రాణించడంతో తిరిగి టీంలోకి రావాలని ప్రయత్నించాడు. అండ్ నెంబర్ 9 జాక్ కాలిస్ దక్షిణాఫ్రికా. 2013 టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 2014లో వన్డేలకు తిరిగి వచ్చాడు. కానీ వరల్డ్ కప్లో చోటు దక్కలేదు. అండ్ నెంబర్ 10 మిస్బాహ్ ఉల్-హక్ పాకిస్తాన్. 2015 రిటైర్మెంట్ అనుకున్న బోర్డు ఒత్తిడి వల్ల టెస్ట్ కెప్టెన్గా కొనసాగాడు. చివరికి 2017లో పూర్తిగా క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఫ్రెండ్స్, రీసెంట్గా రిటైర్ అయిన ప్లేయర్స్లో ఎవరు రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ టు ఆల్. బై బాయ్.